హాయ్ ఫ్రెండ్స్, ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి ఉన్నాడు కదా, ఈ అబ్బాయికి నవీన్ రామ్ సింగ్ కి ఒక మంచి సంబంధం ఉంది. ఎందుకంటే నవీన్ రామ్ సింగ్ కెరియర్ స్టార్ట్ అయిందే ఈ అబ్బాయి దగ్గర నుంచి. కొద్ది రోజుల క్రితం ఈ అబ్బాయి వైజాగ్ బీచ్ లో గాంధీ గారి వేషం వేసుకొని డబ్బులు అడుక్కునేవాడు. ఎందుకు? వాళ్ళ అమ్మగారికి బాగాలేదు, ఆమెకు అసలు ఒంట్లో బాగాలేదు, తను పని చేయలేని పరిస్థితి. అండ్ వాళ్ళ నాన్న అప్పుడప్పుడే ఆటో నడిపేవాడు. అండ్ వాళ్ళు అక్కడే వైజాగ్ బీచ్ దగ్గర ఉన్న ఒక బస్ స్టాండ్ లో పక్కన వాష్రూమ్స్ ఉంటాయి కదా, ఆ వాష్రూమ్ లో కొంచెం ప్లేస్ లో వాళ్ళు ఉండేటోళ్ళు. సో డైలీ ఆ అబ్బాయి గాంధీ గారి వేషం వేసుకొని వైజాగ్ బీచ్కి వెళ్ళి అక్కడికి బీచ్ చూడడానికి ఎవరైతే వస్తారో వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళు ఇచ్చే రూపాయో, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఆ డబ్బులు ఏందో జమ చేసుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న పేరెంట్స్ని చూసుకోవాలి. అప్పటికే వాళ్ళ అమ్మగారికి రోజుకి 4,000 నుంచి 5,000 వరకు ఖర్చు అయ్యేదండి. సో ఈ అబ్బాయి అనే వ్యక్తి నవీన్ రామ్ సింగ్ కళలో పడ్డాడు ఒకసారి. సో పడ్డప్పుడు మనకు ఒక థాట్ వచ్చింది, ఈ అబ్బాయికి హెల్ప్ చేయాలని. సో అలాగే హెల్ప్ చేస్తానని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వచ్చాడు, వీడియోలు తీశారు. సో వాళ్ళ నాన్నగారికి ఒక ఆటో కొనిస్తాను కూడా చెప్పాడు. సో కొనిచ్చిందని చెప్పేసి అది కూడా ఒక వీడియోలు ఉంది. అండ్ వాళ్ళ అమ్మగారికి ట్రీట్మెంట్ చేయించినాను కూడా, అది కూడా ఒక వీడియోలు ఉంది. బట్ ఇదంతా మనకు కనిపించింది. బట్ దీని వెనకాల ఏది నిజం ఏది అబద్ధం అనేది వాళ్ళు చెప్తే కానీ మనకు తెలియలేదు. అంటే అప్పటికి హెల్ప్ చేశాడు, అయిపోయింది, ఆ టాపిక్ అయిపోయింది. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ అలాగే అడుగుకుంటున్నాడు అనమాట. సో చాలా మంది క్వశ్చన్ చేశారు, నీకు నవీన్ రామ్ సింగ్ హెల్ప్ చేసిండు కదా, ఈ అబ్బాయి మళ్ళీ ఎందుకు ఇలాగే అడుగుకుంటున్నాడని. అప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ వచ్చింది, చాలా మంది నమ్మిరు. ఆ నమ్మిన వాళ్ళలో నేను కూడా ఉన్నా. సో నేను కూడా ప్రామిస్ గా నేను నిజంగా నమ్మిన ఆ న్యూస్. అబ్బాయి వాళ్ళ నాన్న చాలా పెద్ద ఫ్రాడ్, వీళ్ళమ్మ చాలా పెద్ద ఫ్రాడ్. ఊర్లో అన్ని అప్పులు చేసేసి చాలా మంది దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళు మళ్ళీ వేరే ఊరికైతే షిఫ్ట్ అయ్యారు. సో వీళ్ళకి ఎవరు డబ్బులు కొట్టొద్దు అని ఒక ప్రచారం అయితే వచ్చింది. సీరియస్ గా చెప్తున్నా అంటే నేనైతే నిజంగా నమ్మిన ఇది. సో అందువల్లనే ఈ అబ్బాయికి ఇంక ఇట్లాగే ఉంటారని చెప్పేసి వదిలేసారేమో అనుకున్నా. బట్ దీని వెనుకున్న నిజం ఇదైతే కాదు, ఇదైతే ఒక సృష్టించిన నిజం అంట. అసలు వాళ్ళు జరిగిన స్టోరీ ఏంటో వాళ్ళ మాటల్లోనే చెప్తారు, ఒకసారి వినండి. ఏ స్కూల్కి వెళ్తే నువ్వు ఫ్రాడ్ అని చెప్పాను అంటారు. 13 ఏళ్ల పిల్లవాడిని నువ్వు మైనర్ పిల్లవాడిని వీడియోలో పెట్టి ఫ్రాడ్ అని చెప్పి ఎట్లా పెట్టేస్తావు. స్కూల్లో కూడా ఇప్పుడు కూడా ఏ స్కూల్కి వెళ్తే నువ్వు ఫ్రాడ్ అని చెప్పాను అంటున్నాడు. వాడు తల్లెత్తుకొని తిరగలేక పనికి వెళ్తున్నాడు. ఏం పనికో తెలుసా? హోటల్లో పనికి, లేకపోతే క్యాటరింగ్లకి, రోడ్లు అమ్మడానికి కూర్చుంటే వాళ్ళు తీసుకెళ్తారు సప్లై పనులకి. ఆ బ్రతుకు నాకు వద్దని చెప్పానని, నా పిల్లలు కూడా రాకూడదని చెప్పని నేను ఎంతో జాగ్రత్త పడ్డది. కానీ నీ మూలంగా నన్ను దిగజార్చేసావు, బాగా దిగజార్చేసావు నువ్వు. ఫ్రాడ్ మాకు చేస్తే చేసాడు, నేను కామ్గా ఉన్నా. అట్లాంటిది చిన్నపిల్లలకి చేస్తే ఎవరు ఊరుకుంటారయ్యా నవీన్? చెప్పయ్యా. 2 సంవత్సరాలు నా నంబర్ ఎందుకని నువ్వు బ్లాక్ లో పెట్టుకున్నాను? చూడండి, చరణ్ రైడర్ అని విజయనగరము అన్యా నేను సిగ్నల్ దగ్గర అక్కడ అడగడానికి వెళ్ళాను. అక్కడ ఆ రోజున పండగ విజయనగరం. మమ్మల్ని ఎట్లా బ్లేమ్ చేశారంటే, ఈయనను నవీన్ రామ్ సింగ్ పొమ్మక్కయ్యి ఇట్లా 50,000 ఇస్తారు, రండి మీకు సాయం చేస్తానని చెప్పని పిలిపించి మాతో వీడియో చేయించుకొని, ఆ తర్వాత మీరు ఎక్కడికి వెళ్తానని చెప్పానంటే, పండగకి వెళ్తామని చెప్పానంటే ఆడికి వచ్చి వీడియో తీసుకొని ఆ వీడియోని పెట్టాడు. మరి చరణ్ రైడర్ విజయనగరం వాడు కూడా పెద్ద ఫ్రాడే. తీసుకెళ్ళావు, మొత్తం అన్ని చేయించా, స్కానింగ్లు పెట్టావు, మొత్తం అన్ని వీడియోలు చేసుకుని ఏం లాభం? ఎందుకు నవీన్ ఇట్లా జనాలు మోసం చేసేది? ఈ ఫ్రెండ్ భాస్కర్ ఉన్నాడు కదా, భాస్కర్ గాని, ఇమాన్యువల్ గాని, ఎవరో సుప్రియ మేడం గారు ఉన్నారు కదా, ఆ మేడం గారితో అవసరం ఫోన్ చేయండి. అవమానం అనేది నీకు ఇప్పుడు జరుగుతుంది కదా, అవమానం అనేది మాట అనేది ఒకసారి పడింది అనుకో, ఆడపిల్లకైనా గానీ మగపిల్లడికైనా గానీ జీవితకాలం మోయాలి మనం చచ్చేదాకా. నీకు నేను అండగా చేయించావు కదా, ఒక వైట్ కార్ దగ్గర కూర్చోబెట్టి లండన్ నుంచి వస్తున్నాయి, స్విట్జర్లాండ్ నుంచి వస్తున్నాయి, ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాయి వీటితో చెప్పించి అకౌంట్ లో వేయించుతా. ఆ డబ్బులు ఏమైనాయి? మా ఆవిడ అకౌంట్ లో డబ్బులు ఏమైనాయి? ఏదో అయిపోద్ది అనుకుని భూమి కొనిస్తాడని ఎంతో ఆశలు పెట్టుకున్నాను. భూమి కూడా కొనిలేదా? నేను కూడా మా ఆవిడ కాదంటావేమో. మరి మమ్మల్ని ఫ్రాడ్ చేసి నువ్వు ఫ్రాడ్ అయ్యావు కదా, అట్లా ఇంకొకరిని ఫ్రాడ్ చేయాలనుకోక. ఇంకేంటంటే నువ్వు వీడియోలు తీసినా ఏది తీసినా గానీ జనాలు అనేది నీ వీడియో అనేది బ్లాక్ చేసేస్తారు. అసలు నిన్న యూట్యూబ్ ఛానల్ అనేది, ఇన్స్టాగ్రామ్ అనేది నిన్ను అసలు బ్లాకే చేసేస్తారు. నిన్ను ఇంకోసారి ఎవరు నమ్మరు. లండన్ నుంచి, ఈ కొయిడా నుంచి వాళ్ళు ఎవరో డబ్బులు పంపిస్తున్నారు అన్నావు కదా, వాళ్ళు డబ్బులు పంపించేది నీ మీద నమ్ముకోవడం కాదు, నువ్వు ఇంకొకరు సాయం చేస్తాని మనిషి గుండుతోనని అది పంపించేది వాళ్ళు. ఆ ఆటో కూడా మా ఆటో కూడా కాదు. ఆటో కూడా ఫైనాన్స్ కట్టేసి మీరు ఆటో తోలుకున్నాను అన్నాడు, కానీ 55,000 కట్టాడని అన్నాడు. మొత్తం కట్టేలా 65,000 కట్టాడంట, కానీ మొత్తం ఏం కట్టలేదు. మీకు ఆటోకే 2,50,000 అయిందని చెప్పాడు.
తన ఆటో వీడియో తీసాడు కదా, ఆటో నుంచి వస్తున్నానేనని. ఆ ఆటో కూడా మా ఆటో కూడా కాదు. మా ఆటో ఫోటోలు అన్ని ఉన్నాయి. వేరే ఆయన ఆటో తీసుకుని వీడియో తీసుకున్నాడు. ఇదిగోండి మాకు సాయం చేస్తున్నావు. కనీసం మా మొహం చూస్తాను కూడా రాలా, మా ఆవిడ మొహం చూస్తాను కూడా రాలా ఆ మనిషి. చూశారు కదా ఆ అబ్బాయి ఏం మాట్లాడుతున్నాడు. ఆ ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ అమ్మగారు మనస్తాపానికి గురై వాళ్ళ అమ్మగారు చనిపోయారంట. ఈవెన్ వాళ్ళ నాన్నగారికి దాని తర్వాత 2 కాళ్ళు అయితే పడిపోయాయి పక్షవాతం వల్ల. సో ఇప్పుడు ఆ అబ్బాయి ఒక హోటల్లో పనిచేస్తూ ఆ ఫ్యామిలీని చూసుకోవాలి. ఇది జరిగిన సంఘటన. అంటే మనం చాలా చూస్తాం కదా వీడియోలు, కార్లు అమ్మేసినాం, బంగ్లాలు అమ్మేసినాం, బైకులు అమ్మేసినాం అని. బట్ అక్కడ వరకు అవి బాగానే ఉంటాయి. బట్ దాని వెనకాల ఉన్న యాక్చువల్ స్టోరీ ఏంటంటే ఇది. యాక్చువల్గా నవీన్ రామ్ సింగ్ లిటిల్ కృష్ణ వీడియో అయితే ఆల్మోస్ట్ వారం రోజులు బాగా ట్రెండ్ అయింది. ఇప్పుడు అంతా మర్చిపోయారు, పబ్లిక్ మర్చిపోయారు. అంతే బేసిక్. ఏదైనా ఒక ఇష్యూ 4-5 రోజులు ఉంటే తర్వాత అందరూ మర్చిపోతారు. బట్ ఇప్పుడు ఈ వీడియో వేయడానికి కారణం ఏంటంటే నేను అప్పుడు వీళ్ళు ఫ్రాడ్ అని నమ్మిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను అనమాట. సో అది ఒకసారి క్లారిటీ ఏదామనే ఉద్దేశంతో నేనైతే వీడియో అయితే పెడుతున్నాను. ఇలా నవీన్ రామ్ సింగే కాదు, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా హెల్ప్ చేసే వాళ్ళలో అంటే వీళ్ళు అట్లీస్ట్ ఎప్పుడైనా మారితే ఏం జరిగిందంటే అతను హెల్ప్ చేయకపోయినా పర్లేదు, వాళ్ళు ఏదో అడుక్కొని వాళ్ళు బతుకుతారు. బట్ హెల్ప్ చేసినట్టు కలరింగ్ ఇచ్చి వీడియోలు పోస్ట్ చేస్తే నిజంగా ఎవరైనా డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఆల్రెడీ నవీన్ రామ్ సింగ్ హెల్ప్ చేశాడు కదా, ఇంకా డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు కదా అనుకుంటారు. బట్ దీని అనుకున్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఇది. ఇప్పుడు ఈ ఇష్యూ ఏదైతే బయటకు వచ్చిందో వాళ్ళకి జరిగిన అన్యాయం అయితే మొత్తం అయితే బయట పెట్టారు. ఈవెన్ వాళ్ళ అమ్మగారిని ట్రీట్మెంట్ చేయించారంట. సో ఆ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ 2 లక్షలైనని చెప్పారంట. బట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక 30,000 మట్టుకే తను కట్టిండు, మిగతా డబ్బులు అసలు కట్టలేదని చెప్తున్నారు. ఈవెన్ ఆటో గురించి కూడా ఏదో చెప్పినట్టున్నారు వీడియోలో. ఆటోకి 2 లక్షలైంది, 60,000 ఏదో కట్టాడంట. ఆయన ఇంకోటి ఏంటంటే వీళ్ళ మీద ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఒక స్కానర్ పెట్టి డబ్బులు డొనేట్ చేశారు. ఆ డబ్బులు దాదాపు 7 lakhs వచ్చినాయంట. సో ఆ 7 lakhs కూడా ఈవెన్ దానికి సంబంధించిన ఏటీఎం కూడా ఆ పర్సన్ దగ్గరే పెట్టుకున్నాడంట. సో అలా నుంచి డబ్బులు డ్రా చేస్తున్నారు కానీ అందులో నుంచి వీళ్ళకి ₹1 కూడా ఇవ్వలేదు. వీళ్ళు చెప్పిన మాట ఇదైతే నిజంగా అన్యాయంగా, ఇది దారుణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళకి వచ్చిన ఫండింగ్ అన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అండ్ ఈవెన్ ఈ ఇష్యూ మీద మన విజయనగరం ఎస్పీ గారు అయితే రియాక్ట్ అయ్యారు. ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారు. ఈవెన్ పేపర్లో కూడా వచ్చింది. సో దీని మీద అయితే కొంచెం సీరియస్గా అయితే రియాక్ట్ అవుతున్నారు. ఈవెన్ లిటిల్ కృష్ణకి సంబంధించిన తన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే డిలీట్ అయిపోయింది. పబ్లిక్ చెప్పేది ఏంటంటే వాళ్ళు కావాలని డిలీట్ చేశారంటున్నారు. పేరేం చెప్పేది ఏంటంటే దాని మీద కాపీరైట్ స్ట్రైక్ పడింది, అందుకే డిలీట్ అయిపోయిందని వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు లిటిల్ కృష్ణ అప్డేట్ అనేది పబ్లిక్ అయితే తెలియడం లేదు. ఇదైతే వాస్తవం. కొంతమందికి ఏమో దగ్గర ఉన్న వాళ్ళకి తెలియవచ్చు కానీ మరి ఎవరైతే ఇంతమంది డొనేట్ చేశారు కదా వాళ్ళకి తెలియాలి కదా. సో ఇలా వీడియోలు చేయడం వల్ల కూడా ఇంకొంతమంది SMA పేషెంట్స్ కి డొనేషన్ రాదు అని చెప్పి కొంతమంది కూడా అభిప్రాయపడ్డారు. అది వాస్తవమే. బట్ ఇష్యూ ఏంటంటే నువ్వు ప్రతిసారి ఇలాగే డొనేట్ చేసుకుంటూ పోతున్నారు. అందులో చాలా వరకు ఇలా స్కామ్ అయింది అనుకో, ఎప్పుడో ఎవరైతే తెలియాల్సిందే. ఎందుకంటే డొనేట్ చేసిన డబ్బులు కదా, అవి స్కామ్ జరుగుతాయి ఇట్లా. సో ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.